హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు స్నైపర్ క్లాసెస్. మనం ఈరోజు ఆర్ఆర్బి ఎన్టీపీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో జియోగ్రఫీ సబ్జెక్ట్ని మనం డిస్కస్ చేసుకుందాం. మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో 40 క్వశ్చన్స్ వరకు జిఎస్ నుండి వస్తాయి. ఈ 40లో మన ఈ 40 జిఎస్ క్వశ్చన్లో మనకి 5 to 6 క్వశ్చన్స్ జియోగ్రఫీ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మనం ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఒక్కో టాపిక్ నుంచి 10 క్వశ్చన్స్ మాదిరి మనం డైలీ ఈ ఎంసీక్యూ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తాం. ఇలా మొత్తం ఈ సబ్జెక్ట్ ని మనం క్లోజ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మనం ఎక్స్ప్లెనేషన్ కి స్టార్ట్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్కి వస్తే ఇక్కడ మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్స్ ఇచ్చిండు. అందులో లిస్ట్ 1 అనేది థీరీస్, యూనివర్స్ ఫార్మేషన్ థీరీస్ గురించి ఇచ్చాడు. లిస్ట్ 2లో మనకి సైంటిస్ట్ ఎవరైతే దాన్ని ప్రతిపాదించారో ఆ సైంటిస్ట్ నేమ్ ఉంది. ఇక్కడ మనం బిగ్ బ్యాంగ్ థీరీ, మహావిస్ఫోటన సిద్ధాంతం అంటాం. మనం ఏంది మహావిస్ఫోటన సిద్ధాంతం అంటే గోళం లాంటిది సంపూర్ణంగా ఉండి అది విస్ఫోటనం చెంది ఎలా అయితే మన విశ్వం ఏర్పడిందో దాని గురించి మనకి ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. దీన్ని బిగ్ బ్యాంగ్ థియరీని ఎవరు మన కోసం ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఆ శాస్త్రవేత్త పేరు అంటే జార్జిస్ లిమోటర్ అనే శాస్త్రవేత్త 1927లో దీన్ని మనకి పరిచయం చేశాడు. ఓకే, నెక్స్ట్ స్టడీ స్టేట్ థియరీ అంటే స్థిర స్థితి సిద్ధాంతం. దీన్ని మన ఎవరు చెప్పారు అంటే ఫ్రెడ్ హోయల్ అనే శాస్త్రవేత్త 1948లో మనం దీన్ని ప్రతిపాదించాడు. నెక్స్ట్ సి ఆప్షన్కి వస్తే మనం ఎక్స్పాండింగ్ యూనివర్స్ థియరీ అనే దాన్ని ఎడ్విన్ హబుల్ అనే శాస్త్రజ్ఞుడు 1929లో మనకి దీన్ని పరిచయం చేశాడు. లాస్ట్కి వచ్చేసరికి సూర్యకేంద్ర సిద్ధాంతం అంటే మనకి తెలుసు కదా, ఎలా అంటే సూర్యుడు కేంద్రంగా చేసుకొని వాటి చుట్టూ గ్రహాలు, వాటి చుట్టూ ఉపగ్రహాలు, మధ్యన ఆస్ట్రాయిడ్స్, తోకచుక్కలు, మొత్తం ఫార్మేషన్ ఎట్లా ఉన్నదని ఎక్స్ప్లెయిన్ చేసేదే ఈ మన సూర్యకేంద్ర సిద్ధాంతం. దీన్ని ఎవరు మనకి పరిచయం చేశారంటే నికోలస్ కోపర్నికస్ అనే శాస్త్రజ్ఞుడు మనకి దీన్ని పరిచయం చేశాడు. ఇది మనం ఇక్కడ మన ఆప్షన్స్ మనం చూసుకుంటే ఏకి 1, బికి 2, సికి 3, అలానే డి కూడా 4 సేమ్ ఒక సిరీస్ లో వచ్చేసినాయి. మనకి సేమ్ ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే నెంబర్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎలా అంటే ఏకి 1, బికి 2, సికి 3, డికి 4 అలా మనకి కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా, మనం నెక్స్ట్ క్వశ్చన్ పోదాం. ఓకే, ఇక్కడ సేమ్ మ్యాచ్ లిస్ట్ వచ్చింది అంటే మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్స్. ఇక్కడ నేను ఎట్లా ఇంత పర్టికులర్ గా ఒక బాక్స్ వేసి దాన్ని టేబుల్లో మనకి క్వశ్చన్ కారణం ఏంటంటే మనం 30 క్వశ్చన్లో మల్టిపుల్ క్వశ్చన్స్ సాల్వ్ చేసినట్టు ఉండాలి. అదే థీమ్తో నేను ఇలా క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే ఒక ఫస్ట్ లిస్ట్ లో ప్లానెట్స్ ఉన్నాయి, అదే సెకండ్ లిస్ట్ లో నిక్ నేమ్స్ ఆఫ్ ప్లానెట్స్ నిక్ నేమ్స్ ఉన్నాయి. మనం వాటిని ఒకసారి చూద్దాం. ఏంది ఏ ప్లానెట్ ఏంది, వాటి ఇదేంది, వాట్ అనేది క్లియర్ గా మనం దాని గురించి ఓవర్ గా తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఫస్ట్ లో ఆప్షన్ ఏలో ఎర్త్ ఉంది అంటే భూమి, సెకండ్ అంగారకుడు, థర్డ్ సి, థర్డ్ వన్ శుక్రుడు, ఫోర్త్ వన్ గురుడు. ఓకే, మనం ఫస్ట్ భూమిని చూసుకుంటే భూమి పైన 71% వరకు వాటర్ ఉంది, అలానే 29% వరకు ల్యాండ్ ఉంది. అందుకే మనం భూమిని బ్లూ ప్లానెట్ అంటే నీలి గ్రహం అని కూడా అంటాం. మన ఓకేనా, భూమిని చూసుకుంటే బ్లూ ప్లానెట్. అంగారక గ్రహం, నెక్స్ట్ అంగారక గ్రహం, దీన్నే మార్స్ అంటాం. ఇది మన సూర్య కుటుంబంలో సోలార్ ఫ్యామిలీ కదా, ఇక్కడ నుంచి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. మనకి 4th ప్లేస్ లో మార్స్ అనేది ఉంది. దీనిలో ఐరన్ ఆక్సైడ్ అనే దానివల్ల
మనకి ప్లానెట్ అనేది రెడ్ గా కనిపిస్తుంది. అందుకే దీన్ని రెడ్ ప్లానెట్ అని కూడా అంటారు. ఎందుకంటే అర్థమైందా? దీనిలో ఐరన్ ఆక్సైడ్ ఉండడం వల్ల ఇది రెడ్ గా కనిపిస్తుంది, అందువల్ల దీన్ని రెడ్ ప్లానెట్ అంటాం. ఈ గ్రహం పైన దీని గురించి తెలుసుకుంటే CO2 అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఏది మార్స్ లో CO2 వాయువు ఎక్కువ ఉంటుంది, అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మన కరెంట్ ఈవెంట్స్ లో చూసుకుంటే దీన్ని ఎట్లా అంటే అంగార గ్రహానికి పైన మన ఇస్రో శాస్త్రజ్ఞులు కనుక్కోవడానికి, అంటే అక్కడ ఏంది అనేది తెలుసుకోనికి మంగళయాన్ అంటే దీన్ని మార్స్ ఆర్బిట్ మిషన్ 2013 లో ప్రయోగించారు అనమాట. ఓకే, మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శుక్ర గ్రహానికి వస్తే దీన్ని మనం వీనస్ అంటాం. వీనస్ గ్రహం ఎక్కడ ఉంటది? భూమి కదా, ఇది సూర్యుడు కదా, సోలార్ ఫ్యామిలీలో సెకండ్ది వీనస్. ఈ వీనస్ గ్రహం అనేది ట్వీన్ అంటే సేమ్ మన భూమిని మాదిరి పోలి ఉంటుంది కాబట్టి దీన్ని ఎర్త్ ట్వీన్ అంటాం. అంటే భూమికి కవలలో అన్నట్టు మీనింగ్ వస్తుంది. శుక్ర గ్రహాన్ని ఎర్త్ ట్వీన్ అని అంటాం మనం. అదే గురుడు జూపిటర్కి వచ్చామనుకో దీన్ని మనం ఏమంటాం? బృహస్పతి అంటాం. ఈ గురు గ్రహం పైన గ్యాస్ గెయింట్ అంటే వాయువుల తుఫాన్ల అంటే ఎప్పుడు చలిస్తూనే ఉంటాయి, అందుకే దీన్ని గ్యాస్ గెయింట్ అని కూడా అంటాం మనం ఈ శుక్ర గ్రహాన్ని గురించి ఒకసారి చూసుకుంటే ఇది అత్యంత వేడైన ప్లానెట్, అంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఎంత ఉంటుంది? 464 డిగ్రీ సెల్సియస్ వరకు దీని మీద మనకి ఉంటది. అలానే CO2 వాయువు కూడా 96% వరకు ఉంటుంది శుక్రగ్రహం మీద. అందుకే మనకి ప్లానెట్ అంత వేడిగా ఉండడానికి కారణం. మనం దీనిపైకి శుక్రయాన్ అనే ప్రయోగం కూడా చేస్తున్నాం. ఎప్పుడంటే 2025 లో దీన్ని ప్రయోగించాలనుకుంటున్నారు, కానీ ఇది 25 to 28 ఈ మధ్య కాలంలో దీని మీదకి మనం పంపిస్తున్నాం. ఏంది మన శుక్రగ్రహం తెలుసుకుందామని. నెక్స్ట్ గురుగ్రహం గురించి ఒకసారి చూసుకుంటే ఇది అత్యంత పెద్ద గ్రహం. దీనిపైన హీలియం 10% వరకు ఉంటుంది. ఏది బృహస్పతి పైన 10% వరకు హీలియం ఉంటుంది, 90% వరకు హైడ్రోజన్ ఉంటుంది. ఓకే, ఇట్లా అన్నిటి గురించి డీప్గా తెలుసుకున్నాం కదా. దీన్ని బట్టి ఆప్షన్ చూద్దాం. భూమికి బ్లూ ప్లానెట్ అంటే A2 అంటే ఈ రెండు ఎలిమినేట్ చేసేసింది, ఈ రెండు ఉన్నాయి. నెక్స్ట్ వస్తే అంగార గ్రహం రెడ్ ప్లానెట్ అంటే B1 సేమ్ ఉన్నాయి. శుక్రుడు అంటే ఎర్త్ ట్విన్ అంటే C కి 3 కాబట్టి ఇది రైట్ అవుతుంది. థర్డ్ వన్ రాంగ్ అవుతుంది, కాబట్టి మన ఆన్సర్ ఏదంటే 2. ఇప్పుడు మన భూమి గురించి చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం. ఏమని అంటాం మనం భూమిని? బ్లూ ప్లానెట్ అంటాం. ఈ బ్లూ ప్లానెట్ అనేది సోలార్ ఫ్యామిలీలో థర్డ్ ప్లేస్ లో ఉంది. ఇది ఎర్త్ థర్డ్ ప్లేస్ లో ఉంది. ఈ భూమి పైన ఎక్కువ శాతం వాతావరణంలో ఉన్న వాయువులు ఏమంటే నైట్రోజన్. రిపీట్, నైట్రోజన్ వాయువు అంతా 78% వరకు నైట్రోజన్ ఉంటుంది. సెకండ్ ప్లేస్ లో ఆక్సిజన్ ఉంటుంది. ఎంత పర్సెంట్ ఉంటుంది అంటే 21% వరకు ఉంటుంది అనమాట. థర్డ్ మనకి ఏముంది? ఆర్గాన్ ఎంత ఉంది? 0.93% వరకు ఆర్గాన్ ఉంటుంది. ఓకేనా. ఫోర్త్ ప్లేస్ లో CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ 0.04% వరకు ఉంటుంది. మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వీటి మీద ఎలా అడిగే అవకాశం ఉంటుంది. ఎలా అంటే భూమి పైన ఉన్న వాయువుల్ని ఆరోహణ క్రమంలో ఎక్కువ నుండి తక్కువకి, తక్కువ నుంచి ఎక్కువకైనా ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమంలో అమర్చండి అని మనకి క్వశ్చన్స్ రావచ్చు. ప్రీవియస్ వచ్చింది ఈ క్వశ్చన్స్, అలాగే అదే మైండ్ లో పెట్టుకొని మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ మనం ఫోర్త్ క్వశ్చన్ వెళ్దాం. ఓకే,
సారీ, థర్డ్ క్వశ్చన్ మీది కరెక్ట్ చేసుకుని థర్డ్ క్వశ్చన్ ఒకసారి క్వశ్చన్ చదివితే, ద స్పీడ్ ఆఫ్ ఎర్త్ రొటేషన్ ఈస్ హైయెస్ట్ అట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లొకేషన్స్. తిరుగు చదువుతున్నా చూడండి. భూభ్రమణ వేగం అత్యధికంగా ఉన్న ప్రదేశం ఏది? భూభ్రమణ వేగం ఎక్కడ ఎక్కువ ఉంటుందని అడుగుతున్నాను అనమాట. మనం దీన్ని ఒక్కసారి చూస్తే మీకు క్లియర్ గా మన భూమి అనుకుంటే ఇది ఈక్వేటర్. మనకి భూమి ఎట్లా తెలుస్తుంది? ఇది వెస్ట్ ఈస్ట్ డైరెక్షన్ లో మన భూమి పెట్టేటది. భూభ్రమణం అంటే ఏంది? భూమి తన చుట్టూ తాను తిరగడం. ఎలా తిరుగుతుంది? వెస్ట్ నుండి ఈస్ట్ తిరుగుతుంది. ఇలా చూసుకుంటే ఇది 0 degrees భూమధ్య రేఖ, ఇది 90 degrees. ఓకే, ఇది 23, ఇది 23, ఇది కర్కట రేఖ, ఇది మకర రేఖ. ఓకేనా? భూమి తన చుట్టూ తాను తిరిగినప్పుడు అంటే భూభ్రమణ సమయంలో దాని ప్రభావం అనేది భూమధ్య రేఖ దగ్గర తక్కువగా ఉంటుంది, ధ్రువాల దగ్గర ఎక్కువగా ఉంటుంది. అదే భూభ్రమణ సమయంలో వేగం అనేది భూమధ్య రేఖ దగ్గర ఎక్కువగా ఉంటుంది, ధ్రువాల దగ్గర తక్కువగా ఉంటుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు చెప్పండి ఆన్సర్. భూభ్రమణ వేగం అత్యధికంగా ఉన్న ప్రదేశం ఏది? వేగం ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ దగ్గర ఈ వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా? ఓకే, ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఫోర్త్ వన్. భూమి తన కక్షలో తిరిగే సమయంలో ఎప్పుడు అర్ధగోళంలో వేసవికాలం ఉంటుంది? అంటే ఏ అర్ధగోళంలో అంటే చెప్తున్నా, ఇది ఎర్త్. ఓకేనా? ఎట్లా దీర్ఘవృత్తాకారంలో తిరుగుతుంది కాబట్టి నేను ఇలా వేసుకున్నా. మన భూమి అనేది December 22 Jan 21 ఈ 2 డేట్లలో ఈక్వటోరియల్ భూమధ్య రేఖ దగ్గర ఉంటుంది. ఇది ఏదైతే ఉందో ఇక్కడికి ఎప్పుడు భూమి వస్తుంది అంటే ఇది 23.5, ఇది 23.5, ఇది సౌత్, ఇది నార్త్. అంటే కర్కట రేఖ, మకర రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఓకే, ఇక్కడ మన డిసెంబర్ నుంచి ఇట్లా నార్త్ సైడ్ ఇలా మనకి మన భూమి అనేది కదులుతుంటది. ఇలా కదిలేటప్పుడు ఇక్కడ నుంచి మకర రేఖ వచ్చేసరికి 3 months టైం పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది మన సింపుల్ కాన్సెప్ట్. ఈ 3 months అనేది గుర్తుపెట్టుకుంటే మీకు ఈ డేట్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి. ఈ 3 months ఇక్కడ నుంచి డిసెంబర్ కదా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఎప్పుడంటే 21st కి, మార్చ్ 21st కి మనకి 23.5 నార్త్ అంటే కర్కట రేఖకి మన భూమి అనేది ఇక్కడికి సూర్యుడు కిరణాలు ఇక్కడ వరకు ఈ డేట్ వరకు నెట్టు నిలువ పడతాయి. ఎక్కడ? సూర్యుడు కిరణాలు భూమి పైన. అప్పుడు ఇది ఏదైతే ఈ జోన్ ఉందో మన దగ్గర, ఓకేనా, ఈ జోన్ ఎప్పుడైతే ఉందో ఇది వేసవికాలంగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ దీంట్లో ఆఫ్ లో ఉంటాం. మనకి సూర్యుడు మన దగ్గర అవుతున్నప్పుడు మనకి వేసవికాలం వస్తుంది. ఇక్కడ డేట్లు మీరు గుర్తుపెట్టుకుంటే ఇక్కడ నుంచి మార్చి నుంచి 3 months. ఓకేనా? మార్చి నుంచి 3 months అంటే ఏప్రిల్, మే, జూన్ 21st కి మళ్ళా భూమధ్య రేఖ వస్తాయి. ఇక్కడ జూన్ 21st కి మళ్ళీ భూమధ్య రేఖ వచ్చేసింది. ఇక్కడ నుంచి భూమధ్య రేఖ నుంచి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 23కి మళ్ళీ మకర రేఖ దగ్గరికి వస్తుంది. అంటే 23.5 మకర రేఖ. ఈ మకర రేఖ దగ్గరికి మనకి సూర్యుడు ఇక్కడ వరకు నెట్ నిలువ కిరణాలు పడతాయి. సెప్టెంబర్ 23 వరకు. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి 3 months. ఇలా 3 months రొటేషన్ లో ఒక్కొక్క లైన్ 23.5. ఓకేనా? ఎట్లా మన సూర్యకిరణాలు పడతాయి.
ఈ టైంలో సెప్టెంబర్, తర్వాత వచ్చేది అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అర్థమైందా? 3 మంత్స్ పడుతుంది. మళ్ళీ మూడిట్లా 3 అంటే 3 into 4 అంటే 12 months. ఒక్క 12 months లో మంది సూర్యకిరణాలు మొత్తం భూమి మొత్తం కవర్ చేస్తాయి అనమాట. ఈ జాన్ 21 to డిసెంబర్ 22 అనేవి భూమి మొత్తానికి అంటే నెట్ నిలుగా భూమి పైన పడతాయి. ఈ 2 నెట్లో పగలు రాత్రులు సమానంగా ఉంటాయి. ఎప్పుడు? జాన్ 21, డిసెంబర్ 22. ఓకేనా? ఇప్పుడు దీన్ని బట్టి చూసుకుంటే 23 ఆఫ్ నార్త్ ఇక్కడ మన ఇండియా ఉంటుంది. వేసవికాలం మనకి వేసవికాలం పట్టింది ఎండలు వస్తాయి. అంటే మన సూర్యుడు మనకి దగ్గర అవుతున్నప్పుడు మనకి వేసవికాలం వస్తుంది. అంటే ఇది ఏ మంత్? డిసెంబర్ నుంచి మార్చ్. ఇక్కడ డిసెంబర్ టు మార్చ్ ఉంది. మీకు ఇక్కడ చూస్తే డిసెంబర్ టు ఫిబ్రవరి. ఇది మనకు దగ్గరగా ఉంది. అందుకే డిసెంబర్ టు ఫిబ్రవరి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అండర్స్టాండ్? ఓకే, ఏమైనా డౌట్ ఉంటే ఒక్కసారి మీకు టాపిక్ చెప్పినప్పుడు డౌట్ ఏమి ఉంటే ఒకసారి నాకు కామెంట్ లో మెసేజ్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకేనా? సరే, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. భారతదేశం సంబంధించి సరైన ప్రకటనలు ఏవి? ఇండియా ఇస్ ద 5th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద దేశం. ఓకే, గుర్తుపెట్టుకోండి. సెకండ్ చూస్తే భారతదేశం భూమండలంలో మొత్తం వైశాల్యంలో సుమారు 2.4%, 2.4% ఆక్రమించింది. ఇట్ ఆక్యుపైడ్ అబౌట్ 2.4% ఆఫ్ ది టోటల్ ఏరియా ఆఫ్ ది లిథోస్పియర్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఒకసారి. భారతదేశం మొత్తం ఉష్ణమండలంలోనే ఉంది. ఫోర్త్ ఆప్షన్ 82.5 తూర్పు రేఖాంశం భారతదేశ ప్రాణాల సమయాన్ని నిర్ణయించడానికి ఉపయోగిస్తారు. ఓకేనా? ఫస్ట్ చూసుకుందాం. ఇండియా ఇస్ ద 5th లార్జెస్ట్ కంట్రీ. ఇది తప్పండి స్టేట్మెంట్. మనం చూసుకుంటే ఇండియా అనేది ఫస్ట్ మనకి ఏముందండి? రష్యా ఉంది. ఒకటిలో రష్యా ఉంది, పెద్ద కంట్రీ ఏదంటే రష్యా. సెకండ్ వచ్చినప్పటికీ కెనడా ఉంది. ఓకేనా? థర్డ్ వచ్చేసరికి యుఎస్ఏ, అమెరికా ఉంది. ఫోర్త్ ప్లేస్కి వచ్చేసరికి చైనా. ఫిఫ్త్ ప్లేస్ వచ్చినప్పటికీ బ్రెజిల్ ఉంది. ఓకేనా? సిక్స్త్ ప్లేస్ లో ఆస్ట్రేలియా 6th ప్లేస్ లో ఉంది. 7th ప్లేస్ వచ్చేసరికి ఇండియా. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? 5th లార్జెస్ట్ కంట్రీ అన్నాడు. కాబట్టి 7th లార్జెస్ట్ కంట్రీ. ఈ స్టేట్మెంట్ అనేది తప్పు అవుతుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే భారతదేశం భూమండలంలో మొత్తం వైశాల్యంలో సుమారు 2.4% ఆక్రమించింది. అవును, ఎగ్జాక్ట్లీ. మొత్తం భూ విస్తీర్ణంలో ఇది ఎంత ఉందంటే 2.4% ఉంది. ఓకేనా? ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. ఓకే, 2.4% ఎంత? 30.87 కిలోమీటర్ స్క్వేర్. ఇంత విస్తీర్ణం కలిగి ఉంది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ఆప్షన్కి వస్తే భారతదేశం మొత్తం ఉష్ణమండలంలోనే ఉంది. ఈ స్టేట్మెంట్ అనేది మొత్తం అనేది తప్పు. ఎందుకో చెప్తున్నాను. ఇది 0 degrees. ఇది భూమధ్య రేఖ. ఇదేనేది 23.5 degrees కర్కట రేఖ. మనం చూసుకుంటే మన కర్కట రేఖ అనేది ఇండియాని ఇట్లా 2 parts గా డివైడ్ చేస్తుంది. ఓకేనా? ఇది 23.5 సౌత్ అంటే మకర రేఖ. ఈ మధ్య ప్లేస్ ఏదైతే ఉందో ఈ మధ్య ప్లేస్ నే మనం ఉష్ణమండలంగా పరిగణిస్తాం. ట్రాపిక్ జోన్ గా ఈ మధ్య ప్లేస్ నే ఉష్ణమండలం మనం పరిగణిస్తాం. కాబట్టి మొత్తం ఉష్ణమండలంలోనే ఉందా? ఒకసారి చూడండి, ఒక హాఫ్ పార్ట్ మాత్రమే ఉంది. ఇంకొక హాఫ్ ఏది ఉంది? ఇది 66.5 అనుకుంటే ఇందులో సమశీతోష్ణ మండలంలో ఉంది. ఓకే, మిగతా పార్ట్ సమశీతోష్ణ మండలం ఉంది. కాబట్టి వాడు ఏమన్నాడు? భారతదేశం మొత్తం అనేది ఉష్ణమండలంలోనే ఉంది.
ఇది తప్పు స్టేట్మెంట్. ఓకేనా. ఫోర్త్ ఆప్షన్ వస్తే 82.5 తూర్పు రేఖాంశం భారతదేశ ప్రాణం సమయాన్ని నిర్ణయించడానికి ఉపయోగిస్తారు. ఎగ్జాక్ట్లీ మన దేశంలో కాలాన్ని ఎట్లా ఏది బేస్ గా చేసుకున్నామంటే 82.5 డిగ్రీస్ రేఖాంశం, తూర్పు రేఖాంశం. ఇది ఇంపార్టెంట్. ఇది ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఇవి గుర్తుపెట్టుకుందండి. 82.5 అని పెట్టేసి వాడిచ్చే 4 ఆప్షన్స్ లో 82.5 నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అంటాడు. సేమ్ 82.5 అంటే 82.5 గుర్తుంటది. ఆ నార్త్, ఈస్ట్ అనేది మనం క్లారిటీ ఉండాలి. ఏది 82.5 నార్త్ అంటే ఈస్ట్ latitude is used to determine India standard time. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ కి వస్తే 6th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లైన్స్ ఈజ్ లొకేటెడ్ అట్ అప్రాక్సిమేట్లీ 66 degrees 66.5 అంటే 66.5 అంటే 6.5 డిగ్రీలు. ఓకే, డిగ్రీల నార్త్ లాటిట్యూడ్. తెలుగులో ఒకసారి చెప్తున్నానండి. 66.5 degrees ఉత్తర అక్షాంశం అని ఏ రేఖను పిలుస్తారు? మీకు ఇక్కడ ఒక్క నీటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎర్త్, ఇది 0 degrees భూమధ్య రేఖ ఈక్వెటర్ అంటాం. ఇది 23.5 degrees నార్త్, ఇది 23.5 సౌత్ అంటే ఇది కర్కట రేఖ, ఇది మకర రేఖ. ఇది ఏదైతే ఉందో 66.5, ఇది 66.5. ఈ నార్త్ 66.5 నార్త్ ని ఆర్కిటిక్ వలయం లేదా ఆర్కిటిక్ సర్కిల్ అంటాం. ఇది అంటార్కిటిక్ సర్కిల్, అంటార్కిటిక్ వలయం అంటాం. ఓకే, అర్థమైందా? మీరు ఇంకా మీదకి వెళ్తే 90 degrees ఉత్తర ధ్రువం, ఇది దక్షిణ ధ్రువం. ఓకేనా. వాడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అని ఏ రేఖను పిలుస్తారు? చూడండి, 66 డిగ్రీలు అంటే ఇవి కావు. 66 డిగ్రీలు ఉత్తర అంటే ఇది మీదది నార్త్, ఇది సౌత్. ఏమంటాం? ఆర్కిటిక్ వలయం అంటాం. ఇంకా మీ రెండింటిలో ఈ ఆర్కిటిక్ అంటార్కిటిక్ అనేది గుర్తుపెట్టుకోవడం కష్టం. అంటే మన ఎర్త్ లో కిందకి ఏ ఖండం ఉంటుందండి? అంటార్కిటికా ఖండం ఉంటుంది. సో ఆ బేస్ లో పెట్టుకోండి, కిందకి అంటార్కిటికా ఉంటుంది, అప్పుడేం పైన ఉంటుంది ఆర్కిటిక్ ఉంటుంది. సింపుల్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇంకా క్లియర్ ఇది? మీకు ఏమైనా డౌట్లు అనిపిస్తే మీరు కామెంట్స్ లో నాకు ఒక కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకేనా. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసుకుంటే, ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? ఓకేనా. కర్కట రేఖ భారతదేశంలో కింది ఏ రాష్ట్రాల గుండా పోతుంది అంటే ఏ రాష్ట్రాల గుండా పోతుంది? ఎందుకలా చెప్పాం కదండి, ఇది ఇండియా మీద పోతుందని. సార్ చూసుకుంటే ఇది ఇండియా అనుకోండి రఫ్ గా. మనకి ఇట్లా ఉంటదండి, ఇలా ఉంటది, ఇలా కొంచెం క్లాస్ ఉంటుంది. మనకి ఇలా వెళ్తుంది. ఇది 23.5 నార్త్ కర్కాటక రేఖ. ఓకే, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏముందండి స్టేట్? గుజరాత్. అదే ఇక్కడికి వచ్చేస్తే ఈ చిన్న పార్ట్ ఇట్లా టచ్ అయి ఉంటుందండి. ఇదేది? రాజస్థాన్. ఓకేనా. ఇక్కడ ఎక్కువ కర్కట రేఖ అనేది ఎక్కువ ఏ స్టేట్ నుంచి వెళ్తుంది అంటే మధ్యప్రదేశ్ తర్వాత ఏమొస్తుందంటే ఇక్కడ ఈ కిందకి ఛత్తీస్గఢ్ ఉంటుంది. ఈ పైకి మనకి జార్ఖండ్ ఉంటుంది. ఇంకా ఫైనల్ గా మన మెయిన్ బాడీలో వచ్చేస్తే ఏముంది? ఇక్కడ
వెస్ట్ బెంగాల్ ఉంది. ఓకేనా, వెస్ట్ బెంగాల్. ఇక్కడికి మనకు వస్తే కన్ఫ్యూజన్ వస్తుంది, మేఘాలయనా మణిపూరా మిజోరామా అని వస్తుంది. ఇక్కడ వస్తే మనకి ఈ సైడ్కి వస్తే త్రిపుర. ఓకే, అండర్స్టాండ్, అర్థమైంది. ఇది ఒకసారి క్లియర్ గా రాస్తాను చూడండి. ఫస్ట్ మనకి ఏమొస్తుంది, గుజరాత్. ఇవి అసెండింగ్ అంటే వెస్ట్, ఈస్ట్, ఈస్ట్ వెస్ట్, ఇలా ఆర్డర్ లో పేర్ చేయండి అని కూడా ఒక్కోసారి అడుగుతారు క్వశ్చన్. అందుకే నేను ఒక లైన్ చేస్తాను, వెస్ట్ ఈస్ట్ చెప్తున్నా. వెస్ట్ ఈస్ట్ డైరెక్షన్ లో గుజరాత్. గుజరాత్ తర్వాత ఏమొస్తుంది, రాజస్థాన్ వస్తుంది. థర్డ్ ఏమొస్తుంది, మధ్యప్రదేశ్ వస్తుంది. మధ్యప్రదేశ్ తర్వాత మనకేముంది, ఛత్తీస్గఢ్ వస్తుంది. ఛత్తీస్గఢ్ తర్వాత ఫిఫ్త్ వన్ ఛత్తీస్గఢ్ తర్వాత జైపూర్, జైపూర్ కాదు జార్ఖండ్, సారీ జార్ఖండ్ వస్తుంది. ఈ నెక్స్ట్ సిక్స్త్ ఏది, వెస్ట్ బెంగాల్. ఓకే, వెస్ట్ బెంగాల్ తర్వాత సెవెంత్ త్రిపుర, ఎయిత్ మిజోరాం. ఓకేనా, 8 మిజోరాం. మనకి మేఘాలయ అనేది ఇది అస్సాం ఉంటది ఇక్కడ. దీనికి ఇట్లా లెఫ్ట్ లో కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ త్రిపుర వస్తుంది, ఇటు నుంచి మిజోరాం వస్తుంది. ఓకే, 7 సిస్టర్ స్టేట్స్ కదండి. ఇక్కడ నుంచి ఇట్లా మేఘాలయ ఇందులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ కిందకి వచ్చేది త్రిపుర, ఇటు వచ్చేది మిజోరాం, ఈ కింద వరకు ఉంటుంది. ఇది మనకి మయన్మార్ బార్డర్ తో ఉంటుంది. ఓకే, దీన్ని బట్టి మనం చూసుకుంటే ఇక్కడ గుజరాత్ అనేది ఉంది, ఛత్తీస్గఢ్ అనేది కూడా ఉంది, జార్ఖండ్ అనేది కూడా ఉంది. ఉత్తరప్రదేశ్ అనేది మనకి ఈ రాష్ట్రం గుండా కర్కట్ రేఖ అనేది పోతలేదు, అంటే పోవడం లేదు దానిపై నుంచి. ఇప్పుడు మనం త్రీ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే మనకి త్రీ ఎక్కడ లేదు, ఇందులో ఉంది ఇది కొటేషన్, ఇందులో ఉంది ఇది కొటేషన్, సి లో కూడా ఉంది ఇది కొటేషన్. మనకు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో వెళ్ళడం లేదు. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్, 23.5 నార్త్, ఇది కర్కట్ రేఖ మీద 2 సార్లు క్రాస్ అయ్యే నది ఏది? కామెంట్ లేదు, దీనికి ఆన్సర్ చెప్పండి. 2 సార్లు కర్కట్ రేఖను 2 సార్లు క్రాస్ అయ్యే నది ఏది? ఓకేనా, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే 8th వన్. ఓకే, 8th వన్ చూస్తే సమ్ అంటే చిన్న సమ్, అంటే ఇప్పుడు జియోగ్రఫీలో అడుగుతున్నానంటే ఇది ఒక ఈ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ రావచ్చు, ఎందుకంటే జియోగ్రఫీలో ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇది టైం గురించి కొంచెం అడగచ్చు, అలానే ఇది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇఫ్ ద సన్ రైజెస్ అట్ ట్రిప్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ 5 AM, దెన్ వాట్ టైం, అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం బేస్డ్ గా, దెన్ వాట్ టైం విల్ ద సన్ రైజ్ ఇన్ ద ఏంది కాండ్లా ఇన్ గుజరాత్. ఓకే, తెలుగులో ఒకసారి చదువుతున్నాను. అరుణాచల్ ప్రదేశ్ లోని తీరప్ లో సూర్యోదయం 5 గంటలకు అయింది. అదే మనకి గుజరాత్ లోని కాండాలో సూర్యోదయం ఎంత టైంకి జరుగుతుంది? ఓకేనా, మనం ఇక్కడ ఇండియాని అబ్జర్వ్ చేస్తే ఇది ఇండియా అనుకున్నా, రఫ్ అనుకున్నా, ఇది 82.5 IST ఇండియన్ స్టాండర్డ్ టైం. మనకి ఇదే భారత ప్రామాణిక కాల ప్రమాణ రేఖగా మనం దీన్ని గుర్తించాము. ఇది 82.5, ఇక్కడ 82.5. మనకి దీన్ని బేస్ చేసుకుంటే ఇక్కడ మనకి అరుణాచల్ ప్రదేశ్ ఉంది. ఇది కాండ్లా గుజరాత్. మనకి ఇక్కడ ఏది లైన్ అవుతుంది, ఇక్కడ ఎంత రేఖాంశం ఉందంటే 68 degrees 7 minutes.
ఓకేనా. నార్త్ ఇక్కడ ఇది కూడా ఉంది 97°25'. ఇది నార్త్. అంటే మనం ఎక్కడున్నాం ఇక్కడ, ఇక్కడ 97.70°.225 దగ్గర మనకి మార్నింగ్ 5 AM అంటే ఇక్కడ ఎంత టైంకి సూర్యోదయం అనేది జరుగుతుంది అన్నాడు. అంటే ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాలండి. ఇక్కడ 0° అనుకోండి, ఇది 1 అనుకోండి. 1 డిగ్రీ మనకి కదలడానికి ఎంత అంటే 4 minutes పడుతుంది. ఒక రేఖాంశం నుంచి ఇంకో రేఖాంశంకి వెళ్ళడానికి టైం ఎంత? 4 minutes. అంటే సూర్యుడు ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి 4 minutes పడుతుంది. అలా చూసుకుంటే మనకి ఎంత అండి? ఇది నుంచి తీసేసింది 97° నుంచి 68° తీసేస్తే ఎంత వస్తుందండి? 29-30° వస్తుంది. 29° అనుకోండి. ఈ 29° అంటే ఒక్కొక్క దానికి 4 minutes. అలా చూసుకుంటే 29 into 4 అంటే మనకి ఎంత వస్తుంది? 116 వస్తుంది. అప్రాక్సిమేట్ ఎంత ఉంది? 120 minutes వరకు ఉంది. అంటే మనకి ఇక్కడ 0.7 minutes 0.25 minutes ఉన్నాయి కదా. మనం అట్లా రఫ్ చేసుకుంటే 120 minutes అవుతుంది. 120 minutes అంటే ఎంత అండి? 2 hours కదా. ఓకేనా, 2 hours కదా. ఈ 2 hours దీనికన్నా దీని తర్వాత ఇప్పుడు ఇక్కడ సూర్యోదయం, ఇది ఈస్ట్ ఫస్ట్ సూర్యోదయం ఇక్కడ అవుతుంది. అదే మనకి ఇటు వస్తే 2 hours లేట్ వస్తుంది. ఎక్కడ వస్తుంది అప్పుడు? 7 AM గుజరాత్ లోని కాండ్లాలో సూర్యోదయం అవుతుంది. సింపుల్ అండి ఇది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుందంటే ఒక రేఖాంశం నుంచి ఇంకో రేఖాంశానికి వెళ్ళడానికి టైం 4 minutes. ఎన్ని డిఫరెంట్ ఉంటే అన్ని 4 minutes క్యాల్కులేట్ చేసుకుంటే అటు ఈస్ట్కి వెళ్తుందా ఇటు వెస్ట్కి వెళ్తుందా? ఈస్ట్కి వెళ్తుంటే ప్లస్ చేసుకుని రండి, వెస్ట్కి వెళ్తుంటే మైనస్ చేసుకుని రండి. అదే వస్తుంది ఆన్సర్. ఎలాంటి క్వశ్చన్ అయినా దీంట్లో మీరు సాల్వ్ చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే నెక్స్ట్ 9th క్వశ్చన్ ఒకసారి చదువుతున్నానండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లైన్ డెమోక్రేట్ ఇండియా అండ్ ద నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ చైనా? ఓకేనా. భారతదేశం మరియు చైనా యొక్క వాయువ్య భాగాన్ని విభజించే రేఖ ఏది? ఇది ఈస్ట్ అండి, ఇది వెస్ట్, ఇది సౌత్, ఇది నార్త్. ఓకేనా. ఇది నార్త్ ఈస్ట్, ఇది నార్త్ వెస్ట్, ఇది సౌత్ వెస్ట్, ఇది సౌత్ ఈస్ట్. మీకు తెలుగు నాకు కొంచెం గుర్తుపెట్టుకోవడం కన్ఫ్యూజన్ ఉంటుంది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవడం అంటే ఆవు నెయ్యి గుర్తుపెట్టుకోండి, చిన్న కోడ్ లెక్క. ఆవు వచ్చే పాలతో చేసేది నెయ్యి. ఓకేనా. ఆ అంటే ఆగ్నేయం, నెయ్యి అంటే నైరుతి, ఈ అంటే ఈశాన్యం, వా అంటే వాయువ్యం. మనకేమన్నాడు? చైనా యొక్క వాయువ్య భాగం, చైనా యొక్క వాయువ్య భాగం అంటే మనకి ఇది ఇండియా అనుకుంటే ఇదంతా మనకి చైనా. ఓకే, ఒకసారి మళ్ళీ ఇండియా పంపిస్తాను. ఈ మ్యాప్ లో మీకు చూపిస్తాను. ఇది ఉంటది, ఇది మనకి ఇక్కడ నుంచి ఇదంతా చైనా బార్డర్ ఉంటది. మనకి ఇక్కడ చైనా బార్డర్ ఏదైనా అడుగుతున్నాం. ఇక్కడ ఆప్షన్ లో చూసుకుంటే డ్యూరెంట్ లైన్ ఉందండి. డ్యూరెంట్ లైన్ దేంతో సంబంధించింది? ఆఫ్ఘనిస్తాన్ తో సంబంధించింది. ఇదంతా 106 kilometers. అంటే మన ఇండియాతో ఎంత బౌండరీ కలిగి ఉందంటే 106 kilometers. ఇక మెక్మోహన్ లైన్ ఉందండి. మెక్మోహన్ లైన్ అంటే దేంతో మనకి ఇది అండి. మన ఆన్సర్ ఇది. చైనాతో ఇండియా బౌండరీ కలిగి ఉంది. ఆ బౌండరీ పేరు ఏంటంటే మెక్మోహన్ లైన్. ఇది ఎన్ని కిలోమీటర్లు ఉందండి? 3488 kilometers. ఇది మెక్మోహన్ లైన్. నెక్స్ట్ వచ్చేస్తే రాడ్క్లిఫ్ అనేది ఇది అందరికి తెలిసిందే, పాకిస్తాన్ తో సరిహద్దు కలిగి ఉంది. ఎంత కలిగి ఉందంటే 3323. ఓకే, 3323 kilometers
రోడ్డు కలిపి ఉన్నాయి. మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఇది బంగ్లాదేశ్ తో కూడా ఫ్లైన్ అంటారు. మన ఇండియా ఎక్కువ బౌండరీ ఏ దేశంతో కలిగి ఉందంటే బంగ్లాదేశ్ తో. ఎంత అంటే 4096 కిలోమీటర్స్ భూ సరిహద్దును కలిగి ఉంది. ఎంతో? బంగ్లాదేశ్ తో. ఓకే, అత్యంత తక్కువ సరిహద్దు ఎంతో కలిసి ఉందంటే 106 కిలోమీటర్స్ ఆఫ్ఘనిస్తాన్ తో. మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంది? చైనా యొక్క వాయువ్య భాగం భారతదేశం, ఈ రెండింటికి భూ సరిహద్దు ఏదండి? మెక్మోహన్ కదా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. ఓకే, ఇంకా లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే 10 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదా. 10 క్వశ్చన్స్ చెప్పుకుంటే 10th వన్ క్వశ్చన్ చదువుతున్నానండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెపరేట్ ఇండియా అండ్ శ్రీలంక? భారతదేశం మరియు శ్రీలంకను వేరు చేసే భౌగోళిక లక్షణం. ఓకే, భౌగోళిక లక్షణం ఏమిటి? ఓకే, వీటి గురించి నేను చెప్తాను, ఒకసారి వినండి. సూయిజ్ కెనాల్, ఒక్కొక్క ఆప్షన్ నుంచి ఎలిమినేట్ చేసుకుని వెళ్దాం. సూయిజ్ కెనాల్ ఎక్కడ ఉందండి? ఇది రెడ్ సీ, ఇది మెడిటేరియన్ సీ, అంటే మధ్యధరా సముద్రం, ఇది ఎర్ర సముద్రం. ఈ రెండింటిని కలపడానికి తవ్విన అంటే మానవ నిర్మిత కాలువ ఏదంటే సూయిజ్ కెనాల్. ఓకే, సూయిజ్ కెనాల్ ఎక్కడ ఉందండి? మధ్యధరా సముద్రంకి రెడ్ సముద్రం మధ్య కలిపేది సూయిజ్ కెనాల్. ఇది ఎక్కడ? ఈజిప్ట్ దగ్గర ఉంది. ఓకే, ఇండియానే కాదు, కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. ఏ అనేది రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వచ్చేది బి చూద్దాం. ఓకే, ఇక్కడ అంతా తెలుసుకుంది, లాస్ట్ డిస్కస్ చేసుకుందాం. బి ఆప్షన్. సి అనేది గల్ఫ్ ఆఫ్ కంబార్. ఓకే, కంబార్. డి వచ్చేది గల్ఫ్ ఆఫ్ కచ్, ఇది మనకు తెలుసు, ఈ రాన్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ కంబార్. ఇవి ఎక్కడ ఉన్నాయండి? మనకి గుజరాత్ లో కదా ఉన్నాయి. మనకి కచ్ నేషనల్ పార్క్, ఇర్రిలవెంట్ ఉన్నాయి కదండి, ఇవి గుజరాత్ లో ఉంటాయి. గుజరాత్ ఎక్కడ ఉంది? మన ఇండియాకి వెస్ట్ సైడ్ ఉంది. మనకి శ్రీలంక ఎక్కడ ఉంది? మన డౌన్ లో ఉంది. అప్పుడు నీకు ఏమవుతుంది? గుజరాత్ రిలేటెడ్ ఈ రెండు తప్పు అవుతాయి. మనకి ఇక్కడ ఒకటే ఉంది, పాక్ స్ట్రీట్. ఈ పాక్ స్ట్రీట్ గురించి ఒకసారి చూసుకుంటే ఇది మన ఇండియా, ఇది శ్రీలంక. ఇక్కడ అండమాన్ వాటి గురించి కూడా అంత అవసరం లేదు. దీన్ని చూసుకుంటే ఇది పాక్ జల్స్ అండి. ఇది శ్రీలంకని ఇండియాని వేరు చేస్తుంది. ఓకే, ఇండియాలోని ధనుష్కోటి శ్రీలంకలోని తలైమనార్ అనే రెండు ప్లేసెస్ ని విడదీస్తుంది. పర్టికులర్ చెప్పాలంటే ఇండియాని శ్రీలంకని విడదీస్తుంది. పర్టికులర్ ఏ ప్లేస్ దగ్గర విడుతుందంటే ధనుష్కోటి, తలైమనార్. ఓకే, మనకి ఇక్కడ గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఇది ఇంపార్టెంట్ అండి. గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఇటు సైడ్ వస్తే పాక్ స్ట్రీట్, ఇది మన పాక్ గల్ఫ్, ఇట్లా మన బే ఆఫ్ బెంగాల్ గల్ఫ్ ఇది అంటారు దీన్ని. ఈ రెండు సముద్ర భాగాల్ని కలుపుతుంది. దీన్ని ఏమంటారు అంటే రెండు జలభాగాలను కలుపుతుంది, రెండు భూభాగాలను వేరు చేస్తుంది. ఓకేనా, ఈ ప్లేసెస్ లో మనకి రామసేతు మీకు ఐడియా ఉంది కదండి. రామసేతు ఇక్కడే ఉందండి. ధనుష్కోటి నుంచి శ్రీలంకని ఒక లైన్ లో కలిపే విధంగా ఉంటది. రామసేతు ఇక్కడే ఉంది. ఇక్కడ కొంచెం పైకి నీళ్ళు ఉండడం, అది కూడా కర్కట రేఖ అంత ఉష్ణమండలంలో ఉండడం వల్ల మనకి ఇవి ఉంటాయి కదండి, ఈ ఏమంటారు కోరల్ రీఫ్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. కోరల్ రీఫ్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి. ఓకేనా, ఇప్పటి వరకు మొత్తం 10 క్వశ్చన్స్ విత్ సోలార్ ఫ్యామిలీ, ఇంకా మొత్తం నెక్స్ట్ వచ్చేసి భూభాగం అట్లా నుంచి మనం ఒక 10 క్వశ్చన్స్ మేజర్ క్వశ్చన్స్ తీసుకొని
వాటిని డీటెయిల్డ్గా, అంటే ఓన్లీ ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేసే మాదిరి కాకుండా క్వశ్చన్ దాని బ్యాక్గ్రౌండ్ అండ్ విత్ 4 ఆప్షన్స్ నుంచి మనం డిస్కస్ చేసుకొని ఇలా క్లాస్ కంటిన్యూ చేసి కంప్లీట్ చేద్దాం. ఇలా మనం ప్రతి టాపిక్ నుంచి ఒక 10 క్వశ్చన్ తీసుకొని వాటిని సాల్వ్ చేద్దాం. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎంసీక్యూ సాల్వ్ చేసినట్టు ఉంటుంది, దాంతోపాటు కాన్సెప్ట్ మనకు వస్తుంది, దాంతోపాటు సబ్జెక్ట్ ని సింపుల్ గా కవర్ చేయొచ్చు. ఈ సిరీస్ అనేది ఇంకా అలా స్టార్ట్ చేసినాం, ఫస్ట్ స్టార్ట్ చేసినాం కదా, దీన్ని కంటిన్యూ చేసి ప్రతి సబ్జెక్ట్ నుంచి ఓ 10 క్వశ్చన్స్ తీసుకొని డైలీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాం. మీరు ఇట్లా ఫాలో అవ్వండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్.